ఓకే ఫైన్. సినిమాలో యాక్ట్ చేసావు, ఎలా అనిపిస్తుంది అసలు చూస్తున్నావు స్క్రీన్ మీద? చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక గౌతమ్ తిన్నరిసా డైరెక్షన్లో యాక్టింగ్ చేయడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంకా మన విజయ్ దేవరకొండ అన్నతో అయినా సరే యాక్టింగ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొక గ్రేట్ యాక్టర్ సత్యదేవ్ గారు ఈ మూవీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీలో సత్యదేవ్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా ఈ మూవీకి సత్యదేవ్ లేకపోతే ఇంత ఎమోషన్స్ క్యారీ కాకపోతుండే. ఈ అన్న తమ్ముళ్ళ అనుబంధం కానీ చాలా మంచిగా చూపించారు. విజయ్ దేవరకొండని విజయ్ దేవరకొండ సార్ ఇంత యాక్టింగ్ చేయడం ఎక్కడ ఏ మూవీలో చూడలే. ఇందులో మొత్తం ఆయన 100%కి 100% ఇచ్చేసారు మూవీ. సో చాలా మంచిగా మూవీ అనేది చాలా మంచిగా ఉంది. మీరు అందరు వెళ్ళి చూడండి. ఇంకా వెంకటేష్ సార్ గురించి చెప్పాలి. విలన్గా చేశారు మురుగన్ క్యారెక్టర్. అతను కూడా చాలా మంచోళ్ళు. మీకు అందులో అంతా అతను కేరళ అతను యా కేరళ అతను చాలా మంచోడు. చాలా కైండ్ పర్సన్. అదే అంటున్నాను. అక్కడ ఎంత క్యూరింగ్గా ఉన్నాడో దాన్ని ట్రిపుల్ ఆపోజిట్. చాలా మంచిగా ఉంటాడు ఆయన. సో ఆయనని ఎంకరేజ్ చేయండి. మన ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. చేసావు, స్క్రీన్ మీద చూసుకున్నావు, సీన్స్ అన్నీ ఉన్నాయా, కట్ అయ్యాయి? అన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక 10% కట్ అయ్యాయి. ఓకే మరి ఇది వచ్చినా ఓకే. ఇంపార్టెంట్ సీన్స్ మామూలు ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినాయి. అన్ని చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి. నాకు అనిపించిన సీన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అతని కంబ్యాక్ మూవీలో ఇంత మంచి మూవీ ఇంత మంచి డైరెక్టర్తో చేయడం చాలా అదృష్టం ఉండాలి. సో అదృష్టం నేను తీసుకున్నాను అనిపించింది. ఎక్కడెక్కడ షూట్ చేశారు? శ్రీలంకనా? ఇక్కడ కూడా షూట్ చేశారు? వైజాగ్లో చేసాము, శ్రీలంకలో చేసాము, ఇంకా కేరళలో చేసాము, ఇంకా హైదరాబాద్లో కూడా చేసాము. షూటింగ్లో ఎలా ఉండేవాడు విజయ్? చాలా మంచివాడు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా కైండ్ పర్సన్. అందరితో చాలా కలిసిమెలిసి ఉండేటోడు విజయ్ సార్. అందరూ అంతే కైండ్ పర్సన్స్. అందరు చాలా మంచిగా డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అందరూ కలిసిమెలిసి ఉంటుండే. దగ్గర చేసిన 70 days మూవీ షూట్లో అందరూ చాలా మంచిగా ఉంటారు. బాగా నచ్చిన సీన్ ఏంటి? చాలా